ఎమ్మటి మీ వెన్నంటే ఉంటాము. ఎవడన్నా విమర్శ చేసే ముందు బెల్లి కుటుంబము సిద్ధేశ్వరం ఎమ్మటి ఉందని మర్చిపోవద్దు బిడ్డ. ఎవడన్నా విమర్శ చేసిందంటే వారి ఇంటికి వచ్చి ఈపు బలగొడతాం. వెనక ఇప్పటిదాకా ఆయన ఓపిక పట్టిండు, కానీ మేము ఓపిక పట్టేది ఏముండదు. ఇంటికి వచ్చి నువ్వు ఏడ ఉన్నా సరే నీ ఈపు బలగొడతాం. ఒక ఉద్యమకారుని అవమానిస్తే ఇక ఊకునే పరిస్థితి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకునేది ఉండదు. మీరు నిజంగా శుద్ధ పూసలైతే మొన్న పోయినట్టు కలవకుండా కవిత కాడికి పోయిన వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల కాడ కాళ్ళకాడ తొత్తులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వచ్చి ఈడ సిద్ధేశ్వర కాళ్ళు మొక్కుర్రాబాయి. నిజం తెలుసుకోకుండా నిజ నిర్ధారణ కాకుండా ఎవరిని కూడా ఆరోపించొద్దు అని చెప్పి పార్టీ నేర్పిన లైన్ లో ఉన్నాడు కాబట్టి ఈ రోజు పతలి సిద్ధేశ్వర ఇన్ని కష్టాలు పడుతున్నాడు. నిజంగా ఆ రోజే ఆయన స్వార్థం కోసం ఉండుంటే ఈ రాష్ట్ర మంత్రిగా ఉండకపోనా నింద నేను మా మీద వేసినా పర్లేదు, కానీ నిజ నిర్ధారణ కాకుండా ఎక్కడ కూడా నేను మాట్లాడొద్దని మౌనంగా ఉండి ప్రజలలో ఉన్నాడు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసిండు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. అట్లాంటి ఆయన. అట్లాగే మా తండ్రి బెల్లి కృష్ణ కూడా